ప్రస్తుతం మనం కరీంనగర్ రూరల్ ప్రాంతంలో కొత్తపల్లి మండలంలో చింతకుంట ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాము. మొత్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు అరిగోసపడుతున్నారు. ఒకవైపు పైన బాణుడు బగబగ మండుతుంటే మరొక వైపు ఈ ధాన్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఒకవైపు ఈదురుగాలు, మరొక వైపు అకాల వర్షాలు ఎప్పుడు సంభవిస్తాయో చెప్పలేని పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా బిక్కుబిక్కుమంటున్నారు. అయితే ఇక్కడ మనం చూడవచ్చు, నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా ఈ దృశ్యాల్లో. ఒకసారి రైతులంతా కూడా ఎట్లా వాళ్ళు ఇబ్బంది పడతారో కూడా మనం చూస్తున్నాము. అక్కడ రైతులు కూడా మొత్తంగా అంటే ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి అని చెప్పేసి కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మొన్న 2 రోజుల క్రితమే చింతకుంటకు సంబంధించి ఇక్కడ రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ క్రమంలో మొత్తంగా అంటే ఒక క్వింటాల్కు 59 రూపాయలు చొప్పున మొత్తంగా ఒక ఎకరానికి 30 క్వింటాళ్ళు వస్తుంది. దాదాపు 1500 వరకు రైతు నష్టపోతున్న పరిస్థితుల్లో రైస్ మిల్లర్స్ 43 కిలోల బ్యాగ్ తీసుకొస్తేనే కానీ వాళ్ళు దించుకోవడం లేదు అని చెప్పేసి కొర్రీలు పెడతారని చెప్పేసి ఇక్కడ రైతాంగం ఆరోపిస్తుంది. వారిని సంబంధించి అంటే అధికారులకు ఈ విషయాన్ని తెలియపరిచినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటున్నారు. ఏంటి అసలు చెప్పండి అన్న, ఏంది పరిస్థితి? ఎందుకు ఏంది 41 పెట్టాలి, పాలు ఉందని 42 పెట్టుకుంటారు. 42 పెట్టుకున్నాక ఇక 42 200 పెట్టిండు. పెట్టినాక అక్కడ వీళ్ళక మిల్లులే వాళ్ళు మేము దించుకుంటే ఇంకా కిలో కావాలి, మాకు కిలో అయితే దించుతాం, లేకుండా అని లారీలు ఆపుతుర్రు అని మాకు ఇక్కడ ఉన్న సెంటర్ నిర్వహించే వ్యక్తి చెప్తుండు రైతులకు. ఇప్పుడు ఆ కిలో పెట్టుకుంటే కిలో తీసుకుంటే రైతుకు ఒక క్వింటల్ చొప్పున 59 రూపాయలు లాస్ అవుతుంది. అంటే ఒక ఎకరానికి 30 యావరేజ్ 30 తక్కువ పెట్టుకున్నా 30 క్వింటాల్ అన్న 1600 రూపాయలు లాస్ ఒక రైతు ఒక ఎకరానికి. ఒక రైతు 1600 లాస్ అంటే ఇప్పుడు మేము 10 ఎకరాలు పెట్టుకున్నాడు 16,000 రూపాయలు లాస్. ఇది ముఖ్యంగా ఇక్కడ ఈ రైతు చెప్తున్న విషయం మనము గమనించాము. అంటే దాదాపు పెద్ద మొత్తంలో రైతాంగం అంతా కూడా పెట్టుబడి పెట్టి 6 కాలం శ్రమించి ఆ పంట తీసుకొని ఇక్కడ మార్కెట్కి వస్తే మార్కెట్లో పూర్తిగా గిట్టుబాటు ధర లేక, అదేవిధంగా కొనుగోళ్లు లేక కొర్రీలు పెడుతూ రైస్ మిల్లర్స్ వేధించడంతో, అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో వీళ్ళంతా కూడా నిత్యం ఆందోళనకు దిగుతున్న పరిస్థితికి నెలకొంటుంది. మరొక వైపు తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఎప్పుడు అకాల వర్షాలు వస్తాయో తెలియని పరిస్థితుల్లో ఈదురుగావులతోని మొత్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమని ఎదురు చూస్తున్న సిచ్యువేషన్స్, దృశ్యాలు మనకు కరీంనగర్ రూరల్ ప్రాంతంలో కనిపిస్తున్నాయి.